నామతి నేదే చెలియా పార్ట్ 1. కాలం రాసిన అందమైన ప్రేమ కథ. కాలానికి తల వంచిన ప్రేమ విధిని ఎదిరించి తన ప్రేమను గెలుచుకుంటుందా? ప్రేమ ఎదురవటం ఒక వరం, కానీ ఆ ప్రేమను అందుకోవటం మాత్రం ఓ యుద్ధం. మున్ముందు ఏం జరుగుతుందో కథలోనికి వెళ్ళి తెలుసుకుందాం. తిరుమల శ్రీ పద్మావతి కళ్యాణ మండపం. పెళ్లి పనులు అందంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా ఆ పెళ్లిలో పెళ్లి కూతురు ఎవరా అన్నట్టు ఆతృతగా చూస్తూ ఉన్నారు. మరి ఆ ఇంటికి వెళ్లే కోడలు ఎవరు అనేది తెలుసుకోవాలి అని అందరికీ ఆత్రంగా ఉన్నది. కారణం, ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియకపోవటమే. మహాదేవయ్య గారు ఏదన్నా ఒక పని చేశారు అంటే ఆచి తూచి చేస్తారు అని అందరికీ తెలుసు. పద్ధతికి పెట్టింది మారుపేరు, డిసిప్లైన్కి కేర్ ఆఫ్. అలాంటి మహాదేవయ్య గారు సడన్ గా తన చిన్న కొడుకు పెళ్లి అనేసి అనటం చాలా పెద్ద షాక్. సడన్ గా వాళ్లకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఇవ్వకుండా ఫోన్ చేసి చెప్పారు. అది కూడా తిరుపతిలో పెళ్లి అనేసి అందరినీ అక్కడికి రమ్మని చెప్పారు. వాళ్ళల్లో చాలా మంది కూడా ముందు పెళ్లి కూతురు ఎవరో తెలుసుకోవాలి అనేసి ఆతృతగా వచ్చారు. కారణం లేకపోలేదు. ఎంతో మంది వాళ్లే స్వయంగా వెళ్ళి అడిగారు తమ కూతుర్ని వాళ్ళ చిన్నబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని. కానీ మహాదేవయ్య గారు ఎవరిని కూడా ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు. తన ఇంటి కోడలు కావాలి అంటే ఆ అమ్మాయికి కొన్ని లక్షణాలు కావాలి, అవి ఈ అమ్మాయిలకు లేవు అనేసి తెగేసి చెప్పేవారు. అందుకే ఇంత సడన్ గా పెళ్లి అని చెప్పగానే చాలా మంది ముందు ఆ కోడల్ని చూడాలి అనేసి వచ్చారు. పెళ్లి కొడుకు రూమ్ అనుకుంటా. 6 అడుగుల అబ్బాయి పెళ్లి కొడుకులాగా తయారయ్యి ఉన్నాడు. తన మొహంలో నవ్వు అనేది లేదు, అలాగని కోపం కూడా లేదు. ఎలాంటి భావము లేకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ అవటం చూసి లోనికి వస్తూ ఉన్న అమ్మాయిని చూసి, వదినా, ఏమిటి సడన్గా తీసుకుని వచ్చి పెళ్ళి అంటున్నారు? ఆ టైగర్కి బుద్ధి లేకపోయినా మీకు ఏమైనది? ఇంత సడన్గా పెళ్ళి ఏమిటి? కనీసం ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అనేది కూడా చూడటం లేదా? అంతా ఆయనకు నచ్చినట్టు జరగవలసిందేనా అంటూ అసహనంగా అన్నాడు ఆ పెళ్లి కొడుకు. ఆమె పెళ్లి కొడుకు మాటలకు చిన్నగా నవ్వేస్తూ, మామయ్య గారి సంగతి తెలిసిందే కదా, ఆయన ఒకసారి అనుకుంటే అదే చేస్తారు, కాదు అనే ధైర్యం మనకు లేదు కదా, అయినా ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? కొంపతీసి ఎవరినన్నా లవ్ చేసావా ఏమిటి అని వాళ్ళ వదిన అడగగానే, వదిన, తెలిసి తెలిసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయమంటావా? మన ఇంట్లో ప్రేమ పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని కష్టాలు పెట్టడం కంటే ఆ ప్రేమనే కాదు అనుకుంటే సరిపోతుంది. అయినా ప్రేమిస్తే ఇంకా ఏమన్నా ఉన్నదా? నువ్వు అన్నయ్యను పెళ్లి చేసుకున్నావు అంటే చిన్నప్పటి నుంచి నువ్వు అన్నయ్యను ప్రేమించినా కూడా నువ్వు ఆ టైగరు చెల్లెల కూతురు కాబట్టి, నీ ప్రేమ విషయం తెలియదు కాబట్టి నీకు అన్నయ్యకు పెళ్లి చేశాడు. అదే తెలిస్తే పెళ్లి చేసేవాడా అన్నాడు పెళ్లి కొడుకు. బాబు, నువ్వు ఇలా డిబేట్ పెట్టి మామయ్యకు తెలిసేలా చేయకు. ముందు పెళ్లికి టైం అవుతుంది, రెడీ అవ్వు. ఇంకా అలానే ఉన్నావేమిటి? ముందు బాసికం కట్టుకో అంటూ బాసికం తీసుకొని తనే స్వయంగా పెళ్లి కొడుకుకు కట్టి, ఇప్పుడు పెళ్లి కల వచ్చేసింది మా మరిదికి అంటూ నవ్వింది పెళ్లి కొడుకు వాళ్ళ వదిన. వదిన, నాకు కనీసం ఆ అమ్మాయి పేరు కూడా చెప్పలేదు. అట్లీస్ట్ ఆ అమ్మాయి కన్నా ఈ పెళ్లి, అదే నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమో కాదో తెలుసుకున్నారా? మన ఇంటికి వచ్చే ఆడపిల్ల వదిన అన్నీ తెలుసుకునే వస్తుందా అని అడిగాడు పెళ్లి కొడుకు. ముందు ఇది చెప్పు, నీకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగింది పెళ్లి కొడుకు వాళ్ళ వదిన. నా ఇష్టం, దాన్ని చిన్నప్పుడే చంపేసుకున్న వదిన. నాన్న మూర్ఖత్వానికి అమ్మ మూఢనమ్మకాలు తోడైనప్పుడే అన్నీ వదిలేసుకున్నాను. వాళ్లకు నచ్చినట్టే చేయటం అలవాటు చేసుకున్నాను. నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో ఆశలు ఉన్నాయి వదిన. ఓ అమ్మాయిని చూడాలి, నా ప్రేమ విషయం చెప్పాలి, నన్ను ప్రేమించేలా చేసుకోవాలి, నా ప్రేమను తను ఒప్పుకుంటే తనను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఏ అమ్మాయిని చూసినా కూడా నా మనసుకు నచ్చలేదు వదిన. కానీ వదిన, ఒక్క అమ్మాయి అలా అనుకోని అతిథిలా నా కళ్ళకు కనువిందు చేసి మాయమైంది. మళ్ళీ ఇప్పటి వరకు ఆ అమ్మాయి నాకు కనిపించలేదు. ఆ అమ్మాయిని చూడగానే అనిపించింది ఆ అమ్మాయి నా కోసమే అన్నట్టు, కానీ తనని మళ్ళీ ఇంతవరకు చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ కలలో వచ్చిన కలలాగా మిగిలిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది, తనను చూసింది కూడా మర్చిపోయాను.
కానీ ఈరోజు మళ్ళీ నువ్వు అడిగితే నా కళ్ళ ముందు ఆ రూపమే మెదిలింది. ఇంతవరకు మొదలే కాని నా ప్రేమ ప్రయాణం ఈ పెళ్లితో ఆగిపోతుంది అన్నాడు ఆ అబ్బాయి. హహహ, ఆగాగు పెళ్లి కొడుక, నీ ప్రేమ ప్రయాణం ఈ పెళ్లితో ఆగిపోతుందో ఈ పెళ్లితోనే మొదలవుతుందో ఎవరికి తెలుసు. డెస్టినీ ఏం డిసైడ్ చేసిందో కదా అంటూ నవ్వుతూ అమ్మాయిని చూశాను. అచ్చం 16 అణాల తెలుగింటి బుట్ట బొమ్మలాగా ఉన్నది. నీ ప్రేమ కథ ఇక్కడి నుంచే మొదలవుతుందేమో చూసుకో మరిది గారు అన్నది పెళ్ళికొడుకు వాళ్ళ వదిన. ఏడ్చావులే వదిన, మన టైగర్ సంగతి తెలియదా? ఎలాంటి అమ్మాయిని చూస్తాడో. నన్ను ఉడికించాలి అని చూస్తున్నావు. ఆ టైగర్ ఎప్పుడూ కూడా చదువుకోని అమ్మాయి, పక్కా పల్లెటూరు అమ్మాయి, ఇంటి పనులు చేసే అమ్మాయి, ఏమీ తెలియని అమ్మాయి కావాలి అంటూ ఊళ్ళన్నీ వెతుకుతూ ఏ మట్టి కొట్టుకున్న అమ్మాయినో చూసుంటాడు అన్నాడు పెళ్లి కొడుకు. హహహ, ఆ మట్టిలో మాణిక్యమే ఈ అమ్మాయి. చూసిన తర్వాత నువ్వే అంటావు కదా వదిన, మీ చెల్లి సూపర్బ్ అనేసి అని నవ్వింది పెళ్లి కొడుకు వాళ్ళ వదిన. వాళ్ళ వదిన చెప్పిన మాటలకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటే, వదిన నువ్వు చెప్పేది నిజమేనా? ఆ అమ్మాయి అంత అందంగా ఉన్నదా? ఇంతకీ ఆ అమ్మాయి పేరేమిటి వదిన అంటూ ఎక్సైటింగ్గా అడిగాడు పెళ్లి కొడుకు. అప్పుడే కాబోయే పెళ్ళాం గురించి క్యూరియాసిటీ పెరిగిపోయిందా? ఈ ఆవిడ గారి పేరు అని ఆమె చెప్పబోతూ ఉంటే, లత, పెళ్లి పనులు పెట్టుకొని ఇక్కడేం చేస్తున్నావు అంటూ లోనికి వచ్చారు పార్వతి గారు. అది అత్తయ్య గారు, రెడీ చేస్తున్నాను అని చెప్పింది లత. చేసిన రెడీ చాలు, వెళ్ళి మిగతా పనులు చూడు అంటూ పార్వతి గారు కసరగానే లత సైలెంట్గా బయటకు వెళ్ళిపోయింది. ఒరేయ్, ముహూర్తానికి టైం అవుతుంది, కుదురుగా ఉండు, నీ నాన్న ఇక్కడే ఉన్నారు అంటూ పార్వతి గారు బయటకు వెళ్ళిపోయారు. కానీ పెళ్లి కొడుకు మాత్రం వాళ్ళ వదిన చెప్పిన మాటలే మనసులో నిలిచిపోతూ ఉంటే, నిజంగానే వదిన చెప్పినట్టు అమ్మాయి అంత బాగుంటుందా అని అనుకుంటూ, ఈ ఫాస్ట్ జనరేషన్లో అమ్మాయి పేరు కూడా తెలియకుండా పెళ్లి చేసుకుంటూ ఉన్న మగాడిని బహుశా నేనే అనుకుంటా అని చిన్నగా నిట్టూరుస్తూ, నిజంగానే వదిన చెప్పినట్టు ఆ అమ్మాయి అంత బాగుందా అని అనుకుంటూ, ఎంత బాగున్నా నేను ఆ రోజు చూసిన ఆ అమ్మాయిలాగా అయితే అస్సలు ఉండదులే, ఎంతైనా ఆ అందమే వేరు అంటూ బ్లష్ అవుతూ, ఒరే ఏం చేస్తున్నావు? ఇంకాసేపట్లో నీ పెళ్లి పెట్టుకుని ఇంకొక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. తప్పు నాన్న, ఆ అమ్మాయి జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా, జస్ట్ చూశాను, నచ్చింది, అంతే, ఇంకా మర్చిపో. ఇప్పుడు నిన్ను నమ్ముకుని ఓ అమ్మాయి నీ జీవితంలోనికి వస్తుంది అంటూ నార్మల్ అయ్యాడు. కాసేపటికి ముహూర్తం టైం అవుతుంది అంటూ వాళ్ళ అమ్మ వదిన రాగానే వాళ్ళ వెనకే బయటకు వచ్చాడు. నేరుగా వెళ్ళి కళ్యాణ మంటపంలో పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. చందమామను తలపించే ముఖవర్చస్సు, అందంగా నవ్వుతూ ఉంటే చిన్నగా పడే డెంపులు, రాజసంగా ఉన్న మెసకట్టు, తన మగతనానికి హుందాగా ఉంటే కళ్ళతోనే నవ్వేస్తున్నాడు. వాళ్ళ వదిన చెప్పిన మాటలే మైండ్లో రన్ అవుతూ ఉంటే, నిజంగా అమ్మాయి ఎలా ఉంటుందా అనేసి మాటిమాటికి పక్కకు చూస్తూ ఉన్నాడు. అప్పుడే పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మని చెప్పటంతో పెళ్లి కొడుకు కూడా ఆత్రంగా చూస్తూ ఉన్నాడు అటువైపు. అప్పుడే పారాని అంటిన పాదాలు లయబద్ధంగా నడుస్తూ వస్తూ ఉంటే, తన గుండె దడ పెరుగుతూ ఉంటే, కళ్ళు తనని చూడమని తొందర చేస్తూ ఉంటే, మెల్లిగా తన చూపు పైకి మరల్చాడు. పెళ్లికొడుకు కనులు మెల్లగా పైకి మరల్చుతూ ఉంటే, తనకు వేసిన మేలి ముసుగు తన మనసు వేసే పరుగులకు సంఖ్యలు వేసింది. అప్పుడు గుర్తుకొస్తుంది పెళ్లికొడుకు గారికి వాళ్ళ ఆచారం. పెళ్లి కూతుర్ని పెళ్లిలో తాళి కట్టిన తర్వాత మాత్రమే ముఖ దర్శనం అనేసి. దానితో దెబ్బకు సైలెంట్ అయ్యాడు. అప్పటికి తనని వాళ్ళ నాన్న సీరియస్గా చూస్తూ ఉండటంతో సైలెంట్గా తల పక్కకు తిప్పుకున్నాడు పెళ్లి కొడుకు డల్గా. పెళ్లి కూతురు తన దగ్గరకు వచ్చే కొద్దీ తనకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. పంతులు గారు చెప్పినట్టు ఇద్దరు ఆ ఆచారాలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్న తన చేతి స్పర్శ తనకు తగులుతూ ఉంటే తన గుండె చప్పుడు తనకు వినిపిస్తూ ఉన్నది. ఇదేమిటి, పెళ్ళి అని టెన్షన్ పడుతున్నానా, లేదా ఇంకా ఏమన్నానా, ఇంత కొత్తగా ఉన్నదేమిటి అని అనుకుంటూ పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం పెట్టాడు. ఆ పెళ్లి కూతుర్ని చూడాలి అనేసి మనసు తొందర పెడుతూ ఉంటే పెళ్లి పనులు చేస్తూనే ఆ అమ్మాయిని ఓరగంట చూస్తూ ఉన్నాడు.
మేలి ముసుగు చాటున దాగిన ఆ అమ్మాయి మొహాన్ని చూడాలి అనేసి. వినోద్, మీ తమ్ముడేమిటి మీ మరదల్ని చూడాలి అనేసి తెగ కష్టపడుతున్నాడు, మామయ్య గారు ఉన్నారు అని కూడా మర్చిపోయినట్టున్నాడు అంటూ చిన్నగా టెన్స్ అవుతూ తన భర్తతో అన్నది లత. నువ్వు ఉండవే అంటూ నాకు అదే టెన్షన్గా ఉన్నది. ఈ టైగర్ కోపంగా చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక పాపం పెళ్ళాం ముందే తిట్లు దండకం స్టార్ట్ అవుతుందేమో పాపం అంటూ మొబైల్ తీసుకొని, ఒరే ఆత్రం పక్షి, ఆత్రం తట్టుకో, టైగర్ చూస్తుంది అని మెసేజ్ చేశాడు వినోద్. బాబు, తాళి కట్టేశాక తీరిగ్గా చూసుకుందవు, ముందు పెళ్లి పనులు చూడవయ్యా అని పంతులు గారు అనగానే, నా బాధ నీకేం తెలుస్తుంది నాయనా, అందరూ పెళ్లికి ముందే టిఫిన్లు కూడా చేస్తూ ఉంటే నేను కనీసం పేరు కూడా తెలుసుకోలే, అట్లీస్ట్ కాళ్ళు చేతులు తప్పించి కూడా చూడకపోతే రేపు నా ఫ్రెండ్స్కు తెలిస్తే నవ్వుతారు అంటూ మనసులో అనుకుంటూ మొబైల్ బ్లింక్ అవటంతో ఓపెన్ చేసి చూసి వాళ్ళ అన్నయ్య వైపు చూసి సైలెంట్ అయ్యాడు పెళ్లి కొడుకు. కాసేపటికి మంగళీ ధారణ చెయ్యి బాబు అంటూ పంతులు గారు అతని చేతికి పసుపు తాడు ఇవ్వగానే పెళ్లి కొడుకు పైకి లేచి పెళ్లి కూతురు ముందు వంగి తన మెడలో 3 ముడులు వేశాడు. తర్వాత అగ్ని సాక్షిగా ఆ అమ్మాయి చిటికన వేలు పట్టుకొని తనతో కలిసి 7 అడుగులు వేశాడు. తన నుదుటిన సింధూరం పెట్టమంటూ పంతులు గారు చెప్పటంతో అప్పటి వరకు ఆగిందే దానికోసం అన్నట్టు త్వరగా కుంకుమ తీసుకుని ఆ అమ్మాయి మేలి ముసుగు పట్టుకొని పైకి తీసి కుంకుమ పెట్టబోతూ ఆ అమ్మాయి కళ్ళల్లోనికి అలా చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం వాళ్ళ నాన్న మాట విన్నందుకు ఆనందంగా ఉంటే అంతే ఆనందంతో తన నుదుటిన సింధూరం దిద్దాడు. మబ్బుల్లో చందమామ దిగి నా కోసం వచ్చినట్టు ఉన్నది అని అనుకోలేకుండా ఉన్నాడు. వాళ్ళ వదిన చెప్పిన మాటలు తన అందానికి తక్కువే అన్నట్టు ఉంటే ఆ అందం నా సొంతం అన్నట్టు చిన్న ఆనందం తన కళ్ళల్లో మెరిసింది. బాబు, అమ్మాయికి మెట్లు పెట్టు అని పంతులు గారు అనగానే పెళ్లి కొడుకు మెట్లను తన చేతిలోనికి తీసుకొని ఆ అమ్మాయి ముందు మోకాళ్లపై కూర్చొని తన పాదాలను మోకాళ్లపై పెట్టుకొని తన కాలి వేళ్లకు మెట్టెలు పెట్టాడు. వినోద్, మీ తమ్ముడు పూర్తిగా మామయ్య గారి దగ్గర ఇరుక్కుపోయాడు, ఇంకా ఆ దేవుడే కాపాడాలి అని అంటూ లత వినోద్ వైపు చూసి, ఏమిటండి నేను ఇంత మాట్లాడుతూ ఉంటే మీరు ఎటువైపు చూస్తున్నారు అంటూ కదిలించింది. లత, ఎప్పుడో వచ్చే తుఫాను సంగతి ఎందుకు కానీ అటు చూడు ఒకసారి, మనోడు ఫస్ట్ టైం హ్యాపీగా నవ్వుతున్నాడు, సడన్గా పెళ్ళి అంటే ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్నాను, కానీ అమ్మాయి నచ్చినట్టే ఉన్నది వాడికి అని అన్నాడు వినోద్. నిజమే అండి, ముందు పెళ్ళేమిటి అనేసి గయ్యం అన్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు అంటూ లత కూడా చిన్నగా నవ్వింది. బాబు, అమ్మాయి కాళ్లకు మెట్టెలు పెడుతున్నావా లేదా మెట్టెలు చుడుతున్నావా? చూసింది చాలు నాయనా, ఇంకా చాలా పనులున్నాయి, ముందు పైకిలే అనేసి పంతులు గారు అనగానే పెళ్లి కొడుకు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి పెళ్లి కూతురు పాదాన్ని వదిలేసి పైకి లేచాడు. పంతులు గారు ఒక్కొక్క పని చెప్తూ ఉంటే అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు. పెళ్లి కొడుకు ఆనందంగా ఆ అమ్మాయి వైపు దొంగ చూపులు చూస్తూ చెప్పేవి చేస్తూ ఉన్నా కూడా పెళ్లి కూతురు మొహాన్ని చూసే అవకాశం లేక తను చూసిన ఆ రూపాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అని మనసు తొందర పెడుతూ ఉన్నా కూడా తప్పక కష్టంగా తన మనసుకు నచ్చ చెప్పుకుని ఉన్నాడు. అలా పెళ్లి పనులు అన్నీ అయిపోయాక ఇద్దరిని తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ముందుగా తిరుమల నుంచి కిందకు దిగారు. అక్కడ నుంచి నేరుగా కారులో వాళ్ళ ఊరికి సిరిపురం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కారులో ఎక్కిన పెళ్లి కొడుకుకి తన పక్కనే ఉన్న పెళ్లి కూతురుతో మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉన్నా కూడా పెళ్లి కూతురు కనీసం తనతో ఇంటరాక్ట్ అవ్వకపోతూ ఉంటే తననే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. తనకు భయం వేస్తుందో లేకపోతే టెన్షన్గా ఉందో తెలియదు కానీ తన అరచేతులు చెమటలతో తడిచిపోయి ఉన్నాయి. చేతి వేళ్లు కూడా చిన్నగా వణికిపోతూ ఉంటే ఎర్రగా పండిన గోరింటాకును దిద్దుకున్న వేళ్లను చూస్తూ ఉంటే చిన్నగా అతని పెదాలు విచ్చుకున్నాయి. అప్పటి వరకు నవ్వుతూ ఉన్నా కూడా నాకే తన గురించి ఏమి చెప్పకుండా పెళ్లి చేశారు, కనీసం తనకన్నా నా గురించి ఏమన్నా చెప్పారా? అసలు తనకు నేనంటే ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకోవటం తనకు ఇష్టమో లేదో అని అనుకోగానే తన మొహంలో చిన్నపాటి టెన్షన్ కనిపించింది. కానీ ఆ క్షణమే తన నుదుటిన సింధూరం దిద్దుతూ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూసినప్పుడు తనను చూసిన చూపే తన కళ్ళల్లో నిలిచిపోతూ ఉంటే ఆ చూపే తనకు కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే అతని మనసు
తనకు తానే తన సొంతం అని చెప్తూ ఉంటే వణుకుతూ ఉన్న తన చేతిని చిన్నగా పట్టుకుని తన చేతుల్లోనికి తీసుకొని చిన్నగా ప్రెస్ చేసి, దేనికి అంతలా భయపడుతున్నారు? మీ పక్కన ఉన్నది కూడా మనిషే అండి. అంతలా భయపడకండి. కొంచెం ఫ్రీగా ఉండండి అంటూ చిన్నగా నవ్వేస్తూ తన చేతిని వదిలేశాడు. నేను మాట్లాడుతూనే ఉన్నా. మీరు అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కొంపతీసి మీకు మాట్లాడటం రాదా ఏమిటండి అంటూ చిన్నగా అన్నాడు పెళ్ళికొడుకు. పెళ్ళికూతురు అదేమీ కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఏమిటండి, మాట్లాడటం రాదా అన్నాడు పెళ్ళికొడుకు. ఆ పెళ్ళికూతురు మళ్ళీ కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంటే, అయితే వచ్చా, వస్తే మాట్లాడండి, ఇలా సైలెంట్గా కూర్చున్నారు అంటూ చిన్నగా గుసగుసగా అన్నాడు. మరిది గారు, మా చెల్లెల్ని బాగా విసిగిస్తున్నారా అంటూ వెనక్కు తిరిగి అన్నది లత. అయ్యో వదిన, మీ చెల్లెని నేనేమంటున్నాను అసలు? ఏమన్నా అనాలి అంటే తను నాతో ఏమన్నా మాట్లాడాలి కదా, అందుకనే మాట్లాడిస్తున్నాను అన్నాడు పెళ్లి కొడుకు. రై, పెళ్లి కూతురు మాట్లాడమంటే ఎలా మాట్లాడుతుంది? ఆడపిల్ల, ఆ మాత్రం బిడియం సహజము. నువ్వు తనని కదిలించకుండా సైలెంట్గా ఉండు కాసేపు అన్నాడు వినోద్. వదిన, మీ ఆయన బాగా ఎక్కువ చేస్తున్నాడు, కాస్త కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే మొన్న ఇద్దరు నైట్ సెకండ్ షోకి వెళ్ళిన మ్యాటరు లీక్ అయిపోతుంది అన్నాడు పెళ్లి కొడుకు. నాయన, నువ్వు ఇలాంటి వైల్డ్ డెసిషన్ తీసుకోకు. అయినా తొందరే ఉన్నది, ఇప్పుడే కదా నీకు పెళ్ళయింది, తర్వాత నీకు ఉంటుందిలే అంటూ వినోద్ భుజం మీద కొడుతూ నిన్ననాలి అన్నది లత. నన్ను కొడతావేమిటే, నువ్వే కదా మూవీ చూడాలి అన్నావు, తీసుకుని వెళ్ళాను, ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అన్నాడు వినోద్. ముగ్గురు అలా సరదాగా తానొకటి ఉన్నది అనేసి కూడా మర్చిపోయినట్టు మాట్లాడుకుంటూ ఉంటే ఆ పెళ్లి కూతురుకు కూడా వాళ్ళని అలా చూస్తూ కొత్తగా ఉన్నట్టు ఉన్నది. తన మొహాన ఉన్న మేలి ముసుగు ఇంకా తీయకుండా అలానే ఉంచారు కాబట్టి తన మొహంలో ఉన్న ఎలాంటి భావాలు తనకు తెలియటం లేదు. లత వెనక్కు తిరిగి ఆ అమ్మాయిని చూస్తూ, మా చెల్లి ఇంకా బిడియంగా ఉన్నట్టు ఉన్నది, 4 రోజులు పోతే మా మరిది గారి మాటలకు నిన్నే మించిపోతుంది అని అనగానే పెళ్లి కొడుకు లైట్గా బ్లష్ అయ్యాడు. బావా, మీ తమ్ముడు సిగ్గుపడుతున్నాడు బావా, అమ్మాయిలు సిగ్గుపడతారు కానీ అబ్బాయిలు కూడా సిగ్గుపడతారు అనేసి ఇప్పుడే తెలిసింది అంటూ నవ్వేసింది లత. వదనా అంటూ పెళ్లికూతురు వైపు సైగ చేశాడు పెళ్లికొడుకు. యాక్చువల్గా పెళ్లికొడుకు పెళ్లికూతురు చేతులు అలా షివర్ అవుతూ ఉండటం చూసి లతకు ఫోన్లో మెసేజ్ చేశాడు. అందుకే లత అండ్ వినోద్ అండ్ పెళ్లికొడుకు ముగ్గురు కలిసి అంతలా మాట్లాడుతూ తనని డైవర్ట్ చేయాలి అని చూశారు. వదిన, మీ చెల్లెలు ఇంకా సైలెంట్గా ఉందేమిటి అన్నాడు పెళ్లికొడుకు. కొత్త కదా బాబు, అందుకనే అలా ఉన్నది. సడన్గా అప్పటికప్పుడు పెళ్ళి అందరినీ వదిలేసి రావటం అంటే ఆ మాత్రం భయం ఉంటుంది, కొంచెం ఆగితే సెట్ అవుతుంది అన్నది లత. హా, నిజమేలే వదిన అంటూ ఫేస్ డల్గా పెట్టాడు పెళ్లికొడుకు. ఆ ఫేస్లో డల్నెస్ చూసి, ఏమిటి మరిది గారు, ఆ అమ్మాయి ఎలా ఉందో ఏమిటో అంటూ పెళ్లికి ముందు డల్గా ఉన్నావు, ఇప్పుడు అమ్మాయి డల్గా ఉన్నది అంటే తట్టుకోలేకపోతున్నావు, మా చెల్లెలు అంతలా నచ్చేసిందా అంటూ మెసేజ్ చేసింది లత. పెళ్ళికొడుకు బ్లష్ అవుతూ మొబైల్ పక్కన పడేశాడు. ఆ తర్వాత జర్నీ వల్ల అందరూ అలసిపోయినట్టు ఉండగా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు మెల్లగా నిద్రలోనికి జారుకుంటూ నిద్రపోయారు. సడన్గా మెలకు వచ్చిన పెళ్ళికొడుకు తన భుజం మీద పడిన పెళ్లి కూతుర్ని చూస్తూ అప్పటికే తన మేలి ముసుగు పక్కకి తొలగి తన మొహం క్లియర్గా కనిపిస్తూ ఉంటే అరవిడిచిన చందమామ రూపాన్ని తలపిస్తూ ఉన్న తన మొహమును చూస్తూ, నిన్నెప్పుడో ఒక్కసారి అలా చూశాను, కానీ నువ్వు ఇలా నా లైఫ్లోనికి, నా భార్యగా, నా జీవితంలోనికి వస్తావు అని అనుకోలేదు. మా టైగర్ చేసిన పనుల్లో ఏదన్నా మంచిది ఉంది అంటే నీకు నాకు పెళ్లి చేయటమే. ఆ రోజు అనుకోని అదృష్టంలాగా వచ్చావు. ఈరోజు నా మది మీటిన ప్రేయసి నా భార్యగా నిలిచిపోయింది. నేను ఎంత అదృష్టవంతుడని నిజంగా అనుకోలేదు. నాకు నచ్చిన అమ్మాయే నాకు భార్యగా వస్తుంది అనేసి అని తనని చూస్తూ ఉన్నాడు ఆర్తిగా. ఆ అమ్మాయి అలా నిద్రపోతున్నంతసేపు అలానే ఉన్నాడు. అప్పుడే ఆ అమ్మాయి చిన్నగా కదలటం చూసి కళ్ళు మూసేసుకున్నాడు నిద్రపోతున్నట్టు. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి తను ఉన్న పొజిషన్ చూసుకుని వెంటనే పైకి లేచింది. తర్వాత తనని తాను సరిగ్గా సర్దుకొని కూర్చున్నది. పెళ్ళికొడుకు చిన్నగా నవ్వుకున్నాడు ఆ అమ్మాయి భయపడటం చూసి. అలా అప్పటికే చీకటి పడిపోగా వాళ్ళ ఊరుకు చేరుకున్నారు అందరూ.
ముందుగా మహాదేవయ్య గారు పార్వతి గారు ఇద్దరు ఉన్న కారు వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఆ వెనక వినోద్ కారు కూడా ఆగింది. ఎప్పుడు ఈ ఏర్పాట్లన్నీ చేశారో కానీ రాజమహల్ లాంటి ఆ ఇల్లు అంతా కూడా లైట్ వెలుగులతో చాలా అందంగా అలంకరించారు. కొడుకు పెళ్లి తొందరగా చేసేసినా కూడా ఎక్కడా తన పరువుకు భంగం వాటిల్లకుండా, ఎక్కడా తగ్గకుండా అందంగా చేయించారు ఏర్పాట్లు. అంతే కదా, మహాదేవయ్య అంటే మామూలు కాదు, ఆ ఊరి పెద్ద. పైగా ఊరి వాళ్లకు ఎంత చెప్తే అంత. అలాంటి ఆయన కొడుకు పెళ్లి అంటే ఎవరైనా ఎక్కడైనా ఎందుకు తగ్గుతారు, తగ్గేదేలే అన్నట్టు మహాదేవయ్య గారు చెప్పి చెప్పగానే అంత ఊరినే పెళ్లి పందిరిగా అలంకరించారు. అవన్నీ చూస్తూ వదిన, టైగర్ అన్ని ఏర్పాట్లు బాగానే చేయించాడు అంటూ కారు దిగాడు పెళ్లి కొడుకు. వెనకే పెళ్లి కూతురు కూడా. ఇద్దరూ అలా నడుచుకుంటూ వస్తూ ఇంటి ముందు ఆగారు. కాదు కాదు, అందరూ ఆపేశారు. అంతే కదా, పెళ్లి చూడని వాళ్ళు ఆ పెళ్లి ముచ్చట్లు అన్నా చూడకపోతే ఎలా చెప్పండి? ఏమిటి అలా ఊరికే వచ్చేస్తారు అని అనుకున్నారా ఇంట్లోకి? ఇంట్లోనికి రావాలి అంటే ఇద్దరు పేర్లు చెప్పుకొని లోనికి రావాలి. బావా, ముందు నువ్వే చెప్పు, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చావు కదా అంటూ అడిగినది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అడిగిన దానికి ఆ పెళ్లి కొడుకు నీళ్లు నములుతూ ఉంటే పక్కనే ఉన్న లత అది చూసి, ఏమిటి మరిది గారు, మా చెల్లి కంటే నువ్వే ఎక్కువ సిగ్గుపడుతున్నావుగా అన్నది. వదిన, నీకు అలా అనిపిస్తుందా? ఫోన్ చేసి తిరుపతి రమ్మని చెప్పారు. అరగంటలో పెళ్లి అనేసి హుకుం జారీ చేశారు. కనీసం నాకు ఆ అమ్మాయి పేరే తెలియదు. ఇంకా నేనేం చెప్పాలి తన పేరు? ఇప్పుడు నాకు నా పెళ్ళాం పేరు కూడా తెలియదు అంటే నవ్వుతారు వదిన. ప్లీజ్ హెల్ప్ మీ అంటూ చిన్నగా అన్నాడు పెళ్లి కొడుకు. లత చిన్నగా నవ్వుతూ, మా మరిది ఎందుకు ముందే చెప్పాలి? అన్నింటిలో లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకనే ఇక్కడ కూడా మా చెల్లె ఫస్ట్ అని చెప్తూ ఆ పెళ్లి కూతురు వైపునకు వచ్చి, చెల్లి నువ్వే చెప్పాలి, చెప్పు అని అన్నది. ఆ అమ్మాయి కొంచెం నెమ్మదిగా, నేను ఆయన వచ్చాము అని అన్నది. ఆయన అంటే ఎవరికి ఆయన? మీ ఆయనకి ఓ పేరుందమ్మా అని అందరూ నవ్వగానే, మా ఆయన విరాజు శ్రీవాస్తవ, తన భార్య ఇందుమతి, నేను మా ఆయనతో కలిసి వచ్చాను అంటూ చెప్పింది. ఇందుమతి అన్న పేరు సవ్యంగా తన మనసును చేరగానే అదురుతూ ఉన్న గుండెను అదిమి పట్టుకుంటూ, ఇందుమతి, పోగొట్టేశావు నా మతి అని అనుకున్నాడు విరాజు నవ్వుతో. రాజ్, నవ్వింది చాలు కానీ ఇప్పుడు నువ్వే చెప్పాలి, మా చెల్లెలి పేరు విన్నావు కదా? వినకపోతే తన పేరు అంటూ ఉన్న లతాను చూసి చాలు అన్నట్టు ఓ లుక్ ఇచ్చి, రాజ్ ఇందు చేతిని గట్టిగా పట్టుకుంటూ తన భార్య రాణి ఇందుమతి సమేత రాజా విరాజు శ్రీవాస్తవతో కలిసి వచ్చారు అంటూ ఇందు చేతి మీద చిన్నగా గిల్లాడు. ఆ తర్వాత అందరి సమక్షంలో ఇందు చేత శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేయించారు. విరాజ్ ఇందుతో అంతగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఇందుకు భయం వల్లనో బిడియం వల్లనో తెలియదు కానీ తను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళు చెప్పేవి అన్ని ఆచారాలు చేస్తూ ఉన్నది. కానీ అప్పుడు కూడా తన చేతులు భయంతో వణుకుతూ ఉంటే విరాజ్ తన మనసును అంచనా వేస్తూ, బహుశా ఇదంతా చూసి భయపడుతున్నట్టు ఉన్నది అని అనుకుంటూ దీపం వెలిగిస్తూ ఉన్న తన దగ్గరగా వచ్చి, ఎందు అంటూ చిన్నగా పిలిచాడు. విరాజ్ మాటకు తను చేస్తూ ఉన్న పని ఆపేసింది. ఇందు ఆపేసిన తన చేతిని పట్టుకొని ఆ దీపం వెలిగిస్తూ, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు ఇందు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరాయి వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు ఇందు, అందరూ మనవాళ్లే. ఎందుకు అంత టెన్స్ అవుతున్నావు? నీకు తోడుగా నేను ఉన్నాను కదా, ఇంకెందుకు అంత భయపడుతున్నావు? ఫీల్ ఫ్రీ అంటూ తను పట్టుకున్న చేతిని వదిలేశాడు. లత, కొత్త కోడల్ని రూమ్లోనికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి పార్వతి గారు మిగతా పనుల్లో పడిపోయారు. హలో మరిది గారు, ఎక్కడికండి అలా వచ్చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు మాతో రాకూడదు, కాసేపు మా చెల్లిని వదిలేయాలి బాబు, నువ్వు నీ రూమ్లోనికి వెళ్ళు అంటూ విరాజును చూసి నవ్వుతో ఇందుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళింది లత. విరాజ్ వెళుతూ ఉన్న ఇందు తీసి చూస్తూ ఉన్నాడు. అప్పుడే వెనక నుంచి తన పైన చెయ్యి పట్టడంతో వెనక్కు తిరిగి చూసి, ఏమిటన్నయ్య అని అడిగాడు. ఏమిట్రా రాజ్, ఏమిటి కథ? పెళ్లికి ముందు వరకు పెళ్లి వద్దు, నాకు చెప్పకుండా చేసేస్తున్నారు అని తెగ ఓ ఎగిరెగిరి పడ్డావు. ఇప్పుడేమిటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? అంతగా నచ్చేసిందా అన్నాడు వినోద్. నువ్వేమిటన్నయ్య అలా అంటున్నావు? మనకు ప్రేమ అంటూ ఏమన్నా ఉంటుందా చెప్పండి? మనం ఏం చేసినా కూడా అంతా నాన్నగారు చెప్పినట్టు చేయటం, ఆయన మాటకు ఎదురు చెప్పకుండా ఉండటమే కదా అన్నయ్య.
నాన్నగారు చెప్పింది కాదు అనటం కూడానా? నువ్వు మరీను. పద పద, మళ్ళీ నాన్నగారు చూస్తే ఏమనుకుంటారు? అసలే నాకు నాన్నగారి మాటను పాటించటమే కదా తెలుసు. ఆయనేం చెప్పినా ఎదురు చెప్పను కదా. నాకు చాలా పనులున్నాయి అన్నయ్య, నేను వెళ్తున్నాను అంటూ విరాజు వెళ్ళిపోయాడు. ఏమిటి వీడు ఇంత సోపు వేస్తున్నాడు అంటూ వెనక్కు తిరిగేసరికి తన మీసాలు మెలివేసుకుంటూ ఉన్న మహాదేవయ్య గారిని చూడగానే, ఓ, నాన్న వచ్చేసరికి రాజు ప్లేట్ మార్చేశాడా? వీడికి తెలివి మామూలుగా లేదు అని మనసులో అనుకుంటూ, "ఆ, నాన్నగారు, మీరు ఎప్పుడు వచ్చారు?" అన్నాడు వినోద్. ఇందాకే వచ్చాను వినోద్. వాడు చెప్పపెట్టకుండా పెళ్ళి అంటే ఏమనుకుంటాడో అనేసి వాడితో మాట్లాడాలి అని వచ్చాను. కానీ వాడి మాటలు విన్నాక, చిన్నోడు పెద్దలకు ఇచ్చే విలువ తెలిసాక తండ్రిగా నా మనసు ఉప్పొంగిపోతోంది అంటూ మహాదేవయ్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నువ్వు ఉండవలసిన వాడివేరా బాబు, మాటలతో బూరెలు వండేస్తావు అని నవ్వుకుంటూ వినోద్ కూడా బయటకు వెళ్ళిపోయాడు మిగతా పనులు చూడటానికి. బాబు అంటూ విరాజ్ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరు అన్నట్టు చూస్తూ ఉన్నాడు విరాజ్. అదేమిటి విరాజ్ అలా చూస్తున్నావు? వాళ్ళు ఇందు వాళ్ళ అత్తయ్య మామయ్య, పేర్లు సులోచన ప్రసాద్ అంటూ వాళ్ళను పరిచయం చేసింది లత. ఓ, సారీ అండి, నేను మిమ్మల్ని చూడలేదు కదా, అందుకనే తెలియదు. నమస్తే అండి అన్నాడు విరాజ్. మంచిది బాబు, మాకు కూడా మీతో మాట్లాడే అవకాశమే రాలేదు, అందుకనే ఇప్పుడు మీతో మాట్లాడాలి అనేసి వచ్చాము. మా అమ్మాయి ఇందు కూడా అనుకోకుండా సంబంధం కుదిరేసరికి చాలా భయపడుతూ ఉన్నది బాబు. పైగా అమ్మా నాన్న లేని పిల్ల. ఇకపై తనకు అన్నీ నువ్వే బాబు, తనని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబు అన్నారు సులోచన ప్రసాద్ గారు. మీరేమీ ఆందోళన పడకండి బాబాయ్. ఇప్పుడు ఇందు మీకు కొడలు మాత్రమే కాదు, నాకు భార్య. నా భార్యను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇందు ఇప్పుడు నా బాధ్యత అంటూ నవ్వేశాడు విరాజు. మాట్లాడిన కాసేపట్లోనే విరాజు మాట మంచితనం నచ్చేయటంతో ఇద్దరూ ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు ఇంకా విరాజ్తో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వచ్చేశారు. విరాజ్, నువ్వు డిన్నర్ చేయడానికి పద, మామయ్య వాళ్ళు రమ్మన్నారు అని చెప్పి లత కూడా బయటకు వచ్చేసింది. ఇందుకి అమ్మా నాన్న లేరు అంటున్నారేమిటి? నేను చూసినప్పుడు అమ్మా నాన్న ఉన్నారు కదా, ఏమిటో అని అనుకుంటూ మళ్ళీ పార్వతి గారు రాగానే కిందకు వెళ్ళిపోయాడు విరాజ్. విరాజ్ కిందకు వచ్చిన తన కళ్ళన్నీ కూడా ఇందు కోసమే వెతుకుతూ ఉన్నాయి. కానీ ఎక్కడా ఇందు కనిపించకపోతూ ఉంటే, ఇదేమిటి, ఇందు ఎక్కడా లేదు, తనని భోజనానికి తీసుకుని రాలేదా అని చూస్తూ ఉన్నాడు విరాజ్. మరిది గారు, ఏమిటండి తమరి కళ్ళు మా చెల్లెల కోసం పడికాపులు కాస్తున్నట్టు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు ఎంత వెతికినా కూడా అది వృధా ప్రయాసే. ఎందుకంటే మా చెల్లిగారి భోజనం తన గదికి తీసుకుని వెళ్ళాం. రేపటి వరకు మళ్ళీ నువ్వు మా చెల్లెలు ఎదురుపడకూడదు. అందుకే బుద్ధిగా వచ్చి తినండి. ఇందాకలా మామయ్యను మాయ చేసినట్టు కాదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది లత. విరాజ్ మహాదేవయ్య గారు రావటం చూసి, అమ్మో, టైగర్ వస్తున్నాడు, నేను పెళ్లిలో చేసిన దానికి క్లాస్ పీకుతాడు, లాభం లేదు అంటూ వినోద్తో అప్పటికప్పుడు సెంటి డైలాగ్స్ చెప్పేసి జారుకున్నది తలుచుకొని చిన్నగా నవ్వుకుంటూ, అమ్మో, టైగర్ ఇక్కడే ఉన్నాడు, విరాజు గ్రేట్ ఎస్కేప్ అంటూ సైలెంట్గా వెళ్ళి ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూమ్లో ఒక్కటే నిల్చొని బయటకు చూస్తూ ఉన్నది ఇందు. ఒక పక్క తనకు పెళ్ళయింది అన్న ఆనందం కన్నా ఏదో మనసులో తెలియని వెలితి మాత్రం కనిపిస్తోంది తనకు. అందుకే తన మనసులో ఆలోచనలు ధీటుగా సాగుతూ ఉన్నాయి. అమ్మా, నాన్న, ఈరోజు మీరు ఉండి ఉంటే నా పెళ్లి చూసి చాలా ఆనందపడేవాళ్ళు కదా. నా వల్లే మీరు ఈరోజు నాకు దూరం అయిపోయారు. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్లకుండా ఉండి ఉంటే ఈ 2 ఏళ్ళు నేను ఇంత బాధపడుతూ ఉండేదాన్ని కాదు అమ్మా అంటూ బాధపడుతూ ఉన్నది ఇందు. ఎందు అని పిలిచారు సులోచన ప్రసాద్ గారు. అత్తయ్య, మామయ్య, మీరు ఎప్పుడు వచ్చారు? రండి, డిన్నర్ చేశారా అని అడిగింది ఇందు. మేము తినేశాము ఇందు, కానీ నువ్వే తినలేదు. అమ్మా నాన్న గుర్తుకు వచ్చారా అన్నారు సులోచన ప్రసాద్ గారు. ఇంకా తన వల్ల కాక వాళ్ళ అత్తయ్యను హత్తుకుని ఏడుస్తూ, అసలు మర్చిపోతే కదా అత్తయ్య, నా వల్లే వాళ్ళు ఈరోజు లేరు అనే నిజాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికీ అది తలుచుకుంటూ ఉంటే బాధ వేస్తుంది అత్తయ్య అన్నది ఇందు. ఊరుకో ఇందు, అదంతా కూడా నువ్వు కావాలి అని చేసినది కాదు. అసలు అలా జరుగుతుంది అంటే నువ్వు అక్కడికి వెళ్దాము అనేసి పట్టు పట్టేదానివే కాదు కదా.
నువ్వు చదువుకోవాలి అనుకున్నావు. అందుకనే చదువు కోసం అక్క బావను తీసుకుని వెళ్ళావు. కానీ ఈ దేవుడు నిన్ను అక్కకు బావకు దూరం చేశాడు అంటూ బాధపడ్డారు ప్రసాద్ గారు. ఎందో అబ్బాయితో మేము ఇంతకు ముందే మాట్లాడాము. నిజంగా అబ్బాయి బంగారం అమ్మ. మనం ఎక్కడ వెతికినా కూడా నీకు ఇలాంటి మంచి సంబంధం తీసుకుని రాలేమో. అంత మంచి సంబంధం దొరికింది. ఈరోజు అక్క బావ ఎక్కడ ఉన్నా ఆనందపడతారు. నీకు అన్ని విధాలా తగిన సంబంధం ఇందు. మంచి అందం, అంతకు మించి మంచి మనసు, నిన్ను మహారాణిలాగా చూసుకుంటాడు అన్నారు ప్రసాద్ గారు. నిజమే మామయ్య, ఆయన ఎంత మంచివాళ్ళో ఆయన మాట్లాడే మాటల్లోనే తెలుస్తుంది. కానీ అంత మంచి వాళ్లను మోసం చేస్తున్న మామయ్య నిజాన్ని చెప్పకుండా ఆయన జీవితంలోనికి అడుగు పెట్టేలా చేశారు. నిజం తెలిసాక ఈ ఇంట్లో వాళ్ళు నన్ను అడిగే ప్రశ్నలకు నేను ఏం సమాధానం చెప్పాలి మామయ్య? నాకు కనీసం ఆయనతో మాట్లాడాలి అన్నా కూడా భయంగా ఉన్నది మామయ్య. నా గురించి ఆయనకు ఏమీ చెప్పకుండా తన జీవితంలోనికి అడుగు పెట్టాను. రేపు నేను ఏమిటో తెలిసాక నన్ను భార్య కాదు కదా, కనీసం మనిషిగా అన్నా చూస్తారా మామయ్య? అబద్ధాలు చెప్పి చేసిన పెళ్లికి నాకు వాళ్ళ ముందుకు వెళ్ళాలి అన్నా, వాళ్లతో మాట్లాడాలి అన్న భయంగా ఉన్నది అత్తయ్య అన్నది ఇందు. ఇందు, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ నిజాన్ని నువ్వు మర్చిపో అమ్మా. ఈ నిజం బయటపడితే నీ కాపురమే నిలబడదు. వాళ్లకు కావలసిన అన్ని లక్షణాలు నీలో ఉన్నాయి అనే కదా అమ్మా నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంటాం అనేసి వాళ్లే స్వయంగా వచ్చి అడిగారు. ఆ చిన్న లోపాన్ని చూపించి నీకు ఇంత మంచి సంబంధం దూరం చేయడం మాకు ఇష్టం లేదు. అందుకనే నీ జీవితాన్ని నాశనం చేసిన దాన్ని వాళ్లకు చెప్పలేదు. నువ్వు కూడా ఆ నిజాన్ని మర్చిపోయిందు అంటూ తన చెయ్యి తీసుకొని వాళ్ళ తలపై పెట్టుకొని, ఈ నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి అని చూడకు. నువ్వు నిజం చెప్తే మేము చచ్చినట్టే గుర్తుపెట్టుకో. మనమేం తప్పు చేయలేదు, మోసం చేయటం లేదు. ఎందు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ నేను ఒకే ఒక్క నిజాన్ని దాచిపెట్టాను, అంతే కదా. అది పెద్ద తప్పు కాదు. ఒకవేళ తప్పే అయినా కూడా నిన్ను చెప్పకుండా ఆపేసి పెళ్లి చేసిన ఆ పాపం మాది, సరేనా? నువ్వు మాత్రం నిజం చెప్పాలి అని చూడకు. అయినా నువ్వేమి తప్పు చేశావు అని ఇలా బాధపడుతున్నావు ఎందు? నీ భర్త అత్త మామల దగ్గర అసలు నీకు ఏమీ తెలియనట్టే ఉండవు. నువ్వేమిటో తెలిసాక నిజం తెలిసినా నిన్ను క్షమిస్తారు అనే నమ్మకం నాకు ఉన్నది. వీరాజ్ నిజంగా చాలా మంచివాడు. తను మాట్లాడిన 2 మాటల్లోనే తానేమిటో చెప్పేయొచ్చు. నువ్వు ఇవన్నీ మర్చిపోయి నీ భర్తతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు అన్నారు ప్రసాద్ గారు. కానీ మామయ్య గారు మీకు అన్నీ ముందే చెప్పారు. నేను చెప్పేలోపు నన్ను మాట్లాడకుండా చేశారు. మామయ్య గారికి నిజం తెలిస్తే అన్నది ఇందు. ఎప్పుడో ఏదో అవుతుంది అనేసి ఇప్పటి నుంచే బాధపడుతూ ఉండాలా? ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాం. ఎప్పుడో వచ్చే ప్రమాదం కోసం ఇప్పటి నుంచే బాధపడుతూ ఉండటం అవివేకం అంటారు ఇందు. నువ్వు అంత తెలివి తక్కువ దానివి కాదు, అది నాకు నమ్మకం ఉన్నది. సమయానికి తగ్గట్టు నడుచుకోవటం తప్పు కాదు. ధర్మరాజు అంతటివాడే అశ్వత్థామ హతః కుంజరః అని అబద్ధం చెప్పాడు. మనమెంత? ఇవన్నీ మర్చిపోయి నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండు. అప్పుడే అక్కడ ఉన్న అక్క బావ కూడా సంతోషంగా ఉంటారు అన్నారు ప్రసాద్ గారు. అవును ఇందు, మామయ్య చెప్పింది విను. నీకు అత్తగా కాదు అమ్మగా చెప్తున్నాను. అన్నీ మర్చిపో అమ్మా, కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అన్నారు సులోచన గారు. అత్తయ్య అంటూ సులోచన గారిని హక్ చేసుకొని, అత్తయ్య నేను అన్నీ మర్చిపోతాను, కానీ వాడు నన్ను మర్చిపోడు అత్తయ్య, నన్ను వదలడు, నేను ఎక్కడున్నా నా కోసం వస్తాడు అని అనుకోగానే తనకే తెలియకుండా తన బాడీ అంతా వణికిపోతూ భయపడిపోతూ ఉన్నది. తర్వాత ఏం జరిగినదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.